చేస్తున్నట్లు. మీరు వినండి, కాదు మీరు వినండి అని చెప్తారు, మీరు వినరు ఏంటండి? బాలకోటే గారు ఒక్క నిమిషం, కోటే గారు ఒక్క నిమిషం. అవునబ్బా, మీరు అడగండి ఏంటున్నా, ఆయనతో మీరు అడిగితే నేను ఓరుకుంటా కదా, మీరు అడగరే, మీరు అడగండి. అలా కాదండి, మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక్క నిమిషం, ఖచ్చితంగా మీకు అడిగే రైట్ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విని మాట్లాడితే బాగుంటుంది. మధ్యలో ఇలా ఇంటరప్ట్ చేస్తే అది చూడడానికి బాగుంటుందండి. ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఈ డిబేట్ డిస్టర్బ్ చేసి ఈ గంటలు వృధా చేస్తే ఒడ్డున పడవచ్చు అనేది ఆయన ఆలోచన. కానీ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఆయన మళ్ళీ మాట్లాడుతున్నారు. ముందు ప్రశ్న వినండి, ప్రశ్న వినండి. నా మాట వినండి సార్, నా మాట వినండి. ఈ రోజు వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని యాప్ పెట్టుకొని అప్లోడ్ చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అప్లోడ్ చేసుకొని యాప్ పెట్టుకొని అంటున్నారు. మేమేమైపోవాలి? రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు రాజ్యాంగం సపరేట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కాదండి. మా రాజ్యాంగ ఉద్యమానికి చందు గారు మీరు చెప్పండి. ఈ రోజున రాష్ట్రానికి గత 5 ఏళ్ళు రాజధాని ఎక్కడంటే 4 దిక్కులు చూసాం, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇప్పుడే పూర్తి అయిపోయింది. రాజధాని అయిపోయింది. 1,00,000 ఎకరాలు తీసుకొని రాజధాని పూర్తిగా కట్టేసి భారతదేశం మొత్తం మీరు ఇలా మధ్యలో ఇంటరప్ట్ ఒక్క నిమిషం అండి. ప్లీజ్ ప్లీజ్ బాలకోటే గారు, బాలకోటే గారు బాలకోటే గారు ఒక్క నిమిషం. టాపిక్ లోకి వద్దాం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఇదంతా హాస్యాస్పదం అవుతుందండి. కొన్ని వేల మంది మనల్ని చూస్తున్నారు. దయచేసి మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు. రైట్, బాలకోటే గారు రాజధాని అంశం పక్కన పెడదాం. నార్త్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న నా దగ్గర అప్పుడు సమాధానం లేదు. సరే, అయితే ఇప్పుడు టాపిక్ లోకి వస్తే షర్మిల హైకోర్టు లేదా అపిలేట్ ట్రిబ్యునల్ కి వెళ్లే అవకాశం ఉంది. అసలు వాళ్ళ వాదనలు ఏమై ఉండొచ్చు? నేను చెప్తానండి, పులి కడుపున పులే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డిని పులి కడుపున 2 పుల్లు పుట్టింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి, 2 షర్మిలారెడ్డి. షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదలను బొమ్మాలి వదలను. ఆమె శక్తి మేరకు న్యాయస్థానంలో కొట్లాడుతుంది. ఆమె శక్తి మేరకు రాజకీయ చిత్రపటంలో కూడా కొట్లాడుతుంది. వెనక్కి తగ్గే ఆడకూతురు కాదు, ఆడ పులి. ఎందుకంటే 3,500 కిలోమీటర్లలో అన్న కోసం పాదయాత్ర చేసింది. వెరసి రాజకీయాల్లో గట్టి వేయబడింది. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నా కూడా పార్టీని పెట్టకుండా, కాంగ్రెస్ పార్టీలో చేరకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళ మీద కత్తి కట్టాడు. ఇవన్నీ ఆమె మర్చిపోదు. మనం మర్చిపోయినా, మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినా, షర్మిలారెడ్డి గారు మర్చిపోయింది. ఎంత దారుణం అంటే క్షమించాలి, ఒక్క నిమిషం. మొదలు పడింది. బాలకోటే గారు ఒక్క నిమిషం అండి. రైట్ రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రెడ్డి గారు, ప్యానెల్ లో ఇతర సభ్యులు కూడా ఉన్నారు. దయచేసి మీరు కష్టపడి మిమ్మల్ని జనాలు మెచ్చి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. వచ్చిన అధికారం లేకనేది ఆలోచన మర్చిపోయి ఈ విధంగా మీరు మాట్లాడుకుంటూ పోతున్నారు. రైట్, రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్యానెల్ ఇతర సభ్యులు కూడా ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు, ఎన్సీఎల్టీ తీర్పు జగన్ కి లాభమా నష్టమా? రాజకీయంగా ఆయన ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే జరిగిన పరిస్థితుల నేపథ్యంలో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇది ఎలా ఉండబోతోంది, మీరు ఏమైనా చెప్తారా? లక్ష్మీకాంత్ గారు. ఛానల్లో మామూలుగా సభ్యులు మాట్లాడితే టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద మాట్లాడాలి కానీ ఎంతసేపు కొట్టుకోవడం ఎందుకు సార్? నాకు ఇచ్చిన టైమే తక్కువ, దానికి తోడుగా ఏమో సిగ్నల్ రాలేదని చెప్పి